వికారాబాద్ జిల్లా కాళ్లపూర్లో భూ బాధితుల పోరాటానికి మద్దతు వెల్లువెత్తింది. 11 రోజులుగా భూ బాధితులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళనకారులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఇండస్ట్రియల్ కారిడార్లో భూమి కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు సబితా ఇంద్రారెడ్డి. రిలే నిరాహార దీక్షలో కూర్చున్న మహిళా రైతులకు ఆమె భరోసా కల్పించారు. ప్రాణాలు పోతున్నాయి, భూమిలో ఆడారు. ఎప్పుడు నేను చెప్పు, మాకేం చేయకపోతే చిన్నగా ఉండదు. వికారాబాద్ జిల్లా కాళ్లపూర్లో భూ బాధితుల పోరాటానికి మద్దతు వెల్లువెత్తింది. 11 రోజులుగా భూ బాధితులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళనకారులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఇండస్ట్రియల్ కారిడార్లో భూమి కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు సబితా ఇంద్రారెడ్డి. రిలే నిరాహార దీక్షలో కూర్చున్న మహిళా రైతులకు ఆమె భరోసా కల్పించారు. సాధిస్తలేం కానీ ఇప్పుడు సంధి సాధిస్తాం చూడు మేడం. మేమైతే మాకు మళ్ళీ ఇప్పటి వరకు అయితే మేము సాధియలేము. మా ఆయన పాదాలకు శరణాలు చేస్తాము. మా భూమి మాకు మళ్ళాలి. మా పిల్లలు వ్యవసాయాలు చేసుకొని బతాం. 3 పంటలు తీస్తాం. మేము 3 పంటలు తీసుకుంటాము. కూరగాయలు పెట్టుకుంటాము, మొక్కలు వేసుకుంటాము, పసుపులు వేసుకుంటాము, భూమి దవ్వుకొని బతాం మేడం. మీకు 10,000 నమస్కారము. మా భూమి మాకు మళ్ళాలి. ఎందుకంటే మొదట్లో మహేష్ రెడ్డి గారు వీళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు పేపర్లో వస్తే నెక్స్ట్ డే ఇమీడియట్ గా మాట్లాడే ఏంటి మహేష్ ఏంటో రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు ఏమైతుందంటే ఇట్లా తీసుకుంటున్నామా అని చెప్తున్నారు. సరే నిజంగా నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఇంక ఇవ్వలేదు, బట్ వాళ్ళకైతే ఇస్తారనే ప్రిపేర్ అవుతున్నారమ్మా అని చెప్తున్నాడు. ఆ రోజు నుండి రోజు మాట్లాడుతున్నాడు నాతో. ఒక రోజు నుంచి ఒక రోజు మాట్లాడుతూ ఏం జరుగుతుందని కనుక్కుంటున్న సందర్భంలో మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాలని డిసైడ్ అయిపోయి మాట్లాడదాం అనుకున్న సందర్భంలో రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ మూసీ మీద ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ పోస్ట్ పోన్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరిది ప్రశ్న ఉన్నా ఇమీడియట్ గా కట్ చేసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ఎక్కడ కూడా ల్యాండ్ సంబంధించి గానీ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి గానీ ఒక ప్రశ్న వస్తుందంటే ముందే పోస్ట్ పోన్ చేసుకొని పోయిన సందర్భం మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం. కానీ మొన్న మహేశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు ఇమీడియట్ గా మనం వాళ్ళ పక్షాన ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం సాయం కావాలో మీరు చెప్పిరండి అమ్మా అన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల భూములు గుంజుకుంటుంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను హరీష్ రావు గారితో మాట్లాడుతూ మన దగ్గరికి రమ్మని చెప్తే ఆల్మోస్ట్ 8th or 9th వస్తున్నారు. 8వ తారీఖు 9వ తారీఖు ఖచ్చితంగా హరీష్ రావు గారు వస్తున్నారు. తర్వాత కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వస్తారు. మీరు మాత్రం వాళ్ళు ఇంకేం చేస్తారంటే ఇప్పటి నుండి నేను మోయినాబాద్ ఎన్నికపల్లిలో చూసిన ఇట్లాగే వాళ్ళ భూములు కూడా లాక్కుంటారు. ఎందుకు లాక్కుంటున్నారు అని పోతున్నప్పుడు హైదరాబాద్ లో ఉన్న గోశాలకి 200 ఎకరాలు ఉంటుంది గోశాల కోకాపేటలో. ఆ గోశాలకు సంబంధించిన భూమి ప్రభుత్వం తీసుకోవాలని, ఆ గోశాల వాళ్ళకి ఎన్నికపల్లిలో రైతులు చేసుకుంటున్న భూములు ఇవ్వాలని ఆలోచన ప్రభుత్వాన్ని. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఎన్నికపల్లిలో మేము వెళ్ళినప్పుడు రైతులందరూ మంచిగా ఉన్నారు, ఒకటే మాట మీద ఉన్నారు. తర్వాత మెల్లిగా ఏం చేస్తారంటే లోపల ఇంట్లో వచ్చి డివైడ్ చేయడం, అంటే విడదీయడం. 10 మంది రైతులను ఒకసారి పట్టుకుపోవడం, 20 మంది రైతులను ఒకసారి పట్టుకుపోవడం. మీ సర్పంచ్ అభినందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా ధైర్యంగా ఇప్పుడు లగచల్లో చూసినాం మనం. ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇవ్వమని ఢిల్లీ వరకు వచ్చి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. సో నేనేమంటానంటే మన రైతన్నలందరినీ, రైతులు భూములు పోతున్న వాళ్ళందరూ కూడా అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా కొట్లాడదాం, లీగల్ గా కొట్లాడదాం. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి విత్డ్రా చేసుకుంటే చాలా సంతోషం. విత్డ్రా చేసుకోకపోతే మీ పోరాటం ఏదైనా మేము అండగా ఉంటాం. ఎంత లెవెల్కైనా పోరాటం చేయడం సిద్ధంగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది.